అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రావణ మాసంలో శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢ నిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమైనా చేస్తాడేమోనని అనుమానంతో వసుదేవుని కాళ్ళకు కూడా చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకి ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆ తల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ అయింది. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 4 బాహువులతో నల్లటి మబ్బు వంటి కాంతితో పట్టు పీతాంబరము కట్టుకొని శంఖ చక్ర గదా పద్మములు పట్టుకున్నవాడే మహానుభావుడు ఆవిర్భవించాడు. వెంటనే వసుదేవుని కాలు చేతులకి ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. లోకములన్నింటినీ ప్రళయం చేసేయాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకు మీద ఏమీ తెలియని వాడిలా బొటనవేలు నోట్లో పెట్టుకొని లోకాన్ని ఉద్ధరించడానికి జన్మించినవాడు శ్రీకృష్ణుడు. హరే కృష్ణ.